పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ బెయిల్పై గందరగోళం నెలకొంది. బండి భగీరథ్కు బెయిల్ కోసం చట్టాన్నే తుంగలో తొక్కారా బండి సంజయ్? ఇక రేవంత్ రెడ్డి కుమ్మక్కు స్క్రిప్ట్లో భాగంగానే బెయిల్ డ్రామా నడిపారా? బండి భగీరథ్ పరీక్ష రాయడానికి బెయిల్ తీసుకున్నాడా లేక బెయిల్ కోసం పరీక్షకు సాకుగా మార్చుకున్నాడా? బెయిల్ డ్రామా కాంగ్రెస్ బీజేపీ రాజకీయ స్క్రిప్ట్లో భాగమా అన్న అనుమానాలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి. ఒకే టైంలో 2 ఎగ్జామ్స్, అసలు కథ ఏంటి? ఒకే టైంలో 2 ఎగ్జామ్స్ రాసే సూపర్ పవర్ బండి భగీరథ్కే ఉందా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. బండి భగీరథ్ అంత బ్రిలియంట్ స్టూడెంటా? కోర్టుకు వెళ్లిన టైం టేబుల్ అసలు పరీక్షలదా లేక బెయిల్ పరీక్ష పాస్ అవ్వటానికి తయారైన నకిలీ పత్రమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే తేదీ ఒకే సమయానికి 2 సబ్జెక్టులు ఎలా షెడ్యూల్ అవుతాయని ప్రశ్నిస్తున్నారు. ఇక మేలో పరీక్షలు, జూన్లో మళ్లీ పరీక్షల, సప్లిమెంటరీ పరీక్షలేనా లేక బండి భగీరథ్ బెయిల్ కోసం కొత్త ప్లానింగ్ చేశారా? రెండు నెలల్లో 2 సార్లు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన మహీంద్రా యూనివర్సిటీ భవిష్యత్తులో మరోసారి నిర్వహించలేదా? దానికే కెరీర్ పాడవుతోందని పిటిషన్లో ఎలా చెప్తారు? ఒకే తేదీన ఒకే సమయానికి 2 సబ్జెక్టుల సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయని పరీక్షల టైం టేబుల్లో పేర్కొనటం అనుమానాలకు బలం చేకూర్చడం కాదా? ఇక 3 ఏళ్ల క్రితం ఫెయిల్ అయిన పరీక్ష ఇప్పుడే మాత్రం కెరీర్ను నిర్ణయిస్తుందా? మూడేళ్లుగా పాడుకాని కెరీర్ మరో కొన్ని నెలలు ఆగితేనే పాడవుతోందా? 2024, 2025లో పరీక్షలు జరగలేదా? మరి భగీరథ్ అప్పుడు రాయలేదా? రాసినా పాస్ కాలేదా? 3 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సబ్జెక్టులు ఇప్పుడు అత్యవసరంగా మారటానికి కారణమేంటి? అసలు బెయిల్ సమాచారం బాధిత కుటుంబానికి తెలుసా? బాధితురాలి అభిప్రాయాన్ని పరిగణలోనికి తీసుకున్నారా లేదా? బెయిల్ నిర్ణయంలో బాధితురాలి భద్రతకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారు? బాధితురాలికి సమాచారం లేకుండా బెయిల్ అనుమానాస్పదం కాదా? పోక్సో కేసులో బాధితురాలిని ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలన్న రూల్ లేదా? మరి తెలంగాణ పోలీసులు ఎందుకు దీన్ని విస్మరించారని జనం మండిపడుతున్నారు. ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా జరుగుతోంది? పరీక్ష మాత్రమే ముఖ్యమా? సాక్షుల భద్రత ముఖ్యం కాదా? ఒక పరీక్ష మళ్లీ వస్తోంది, కానీ సాక్షి భయపడితే వారికి ధైర్యం మళ్లీ వస్తోందా? ఎగ్జామ్కు సప్లిమెంటరీ ఉంటుంది, న్యాయానికి ఉంటుందా? ఇక పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ బెయిల్ పై అయితే గందరగోళం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఆల్మోస్ట్ బండి భగీరథ్ 3 years నుంచి పెండింగ్ లో ఉన్న సబ్జెక్ట్స్ ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చాయి? అంటే బెయిల్ కోసమే ఇప్పుడు ఎగ్జామ్స్ అంటూ కొత్త డ్రామా అనుకోవచ్చా? దాదాపుగా ఇదంతా కూడా చూస్తా ఉంటే ఒక ప్రీ ప్లాన్ గా తెలుస్తా ఉంది. కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఇవాళ బండి భగీరథ్ ఇష్యూలో కొనసాగుతున్నటువంటి హైడ్రామా అయితే తెర మీదకి వచ్చింది. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ బెయిల్ పై నెలకొన్నటువంటి గందరగోళం చూస్తా ఉంటే ఇవాళ ఆర్డర్ కాపీలో అన్ని కూడా బయటపడతా ఉన్నాయి. బండి భగీరథ్ కు బెయిల్ కోసం చట్టాన్ని తుంగలోకి తొక్కారనేటువంటి అనుమానాలు కూడా కలుగుతా ఉన్నాయి. ప్రధానంగా దీంట్లో పేట్ బషీరాబాద్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు పూర్తిగా కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మెప్పు కోసమే ఇది చేశారనేటువంటి అనుమానాలు కూడా కలుగుతా ఉన్నాయి. ఎందుకంటే పోక్సో కేసులో గతంలో ఎప్పుడూ ఇట్లాంటి వ్యవహారం లేదు, భవిష్యత్తులో కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే పోక్సో కేసులో ఉన్నటువంటి రూల్స్, ఆ చట్టాలు, ఆ సెక్షన్స్ అట్లా ఉన్నాయి. బండి సంజయ్, రేవంత్ రెడ్డి కుమ్మక్కై స్క్రిప్ట్ లో భాగంగానే బెయిల్ డ్రామా నడిపారా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతా ఉన్నాయి. బండి భగీరథ్ పరీక్ష రాయడానికి బెయిల్ తీసుకున్నాడా లేక బెయిల్ కోసం పరీక్షను సాగ్గా మార్చుకున్నాడా అనేటువంటిది కూడా చాలా క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఒక టైంలో
రెండు ఎగ్జామ్స్ అసలు ఈ కథ ఏంటి అనేటువంటి అంశం కూడా అర్థం కావట్లేదు. ఒకే టైంలో రెండు ఎగ్జామ్స్ రాసే సూపర్ పవర్ బండి భగీరథకే ఉందా? అట్లా ఉంటే అంత బ్రిలియంట్ స్టూడెంట్ అయితే కోర్టుకు వెళ్ళిన టైం టేబుల్ అసలు పరీక్షలదా కాదనేటువంటి అనుమానం కూడా కలుగుతా ఉన్నాయి. లేక బెయిల్ పరీక్ష పాస్ అవ్వడానికి తయారైన నకిలీ లెటర్ అనేటువంటిది కూడా అర్థం కావట్లేదు. ఒకే తేదీ ఒకే సమయానికి రెండు సబ్జెక్టులు ఎలా షెడ్యూల్ అయ్యాయనేటువంటి అనుమానాలు కూడా కలుగుతా ఉన్నాయి. మేలో పరీక్షలు, జూన్ లో మళ్ళీ పరీక్షలు. ఈ రెండు పరీక్షలు చూస్తా ఉంటే ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ కూడా కలుగుతుంది. సప్లిమెంటరీ పరీక్షలైనా లేక రెగ్యులర్ గా జరిగేటువంటి పరీక్షలు అనేటువంటి కన్ఫ్యూజన్ కూడా కలుగుతా ఉంది. ఒకవైపు బండి భగీరథ్ బెయిల్ కోసం ఇదంతా కూడా కొత్తగా ప్లానింగ్ చేశారన్నటువంటి అనుమానం కూడా ఉంది. అయితే ఈ అంశంలో 2 నెలల్లో 2 సార్లు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన మహీంద్రా యూనివర్సిటీని తప్పుపట్టాలా, లేదంటే దీనికి సంబంధించి ఇచ్చినటువంటి షెడ్యూల్ ఎవరైతే రిజిస్ట్రార్ ఉంటారో ఆ రిజిస్ట్రార్ ఇచ్చినటువంటి లెటర్ తప్పు అనేటువంటిది కూడా అర్థం కావట్లేదు. భవిష్యత్తులో మరోసారి నిర్వహించలేదు అనేటువంటిది కూడా అర్థం కావటం లేదు. దీనికే కెరీర్ పాడవుతుందని పిటిషన్ లో చెప్పడం కూడా ఒక రకమైనటువంటి ప్రెజర్ ని బిల్డప్ చేసే విధంగా ఉంది. ఒకే తేదీన ఒకే సమయానికి 2 సబ్జెక్టులు సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయని పరీక్షల టైంలో టైం టేబుల్లో ఆ పేర్కొన్నటువంటి అనుమానాలకు కూడా బలం చేకూర్చే విధంగా ఉంది అనేటువంటిది కూడా తెలుస్తోంది. అయితే 3 ఏళ్ల క్రితం ఫెయిల్ అయిన పరీక్ష ఇప్పుడు మాత్రం కెరియర్ ను నిర్ణయిస్తున్నారనేటువంటి అనుమానాలు కూడా కలుగుతా ఉన్నాయి. 3 ఏళ్లుగా ఈ మొత్తం ఆయన కెరియర్ పాడు కాలేదు, కానీ కేవలం ఈ 2-3 నెలలుగా ఆయన కెరియర్ పాడైతున్నట్టుగా మహీంద్రా యూనివర్సిటీ ఇచ్చినటువంటి ఏదైతే లెటర్ ఉందో, కోర్టుకు ఇచ్చినటువంటి లెటర్ లో తెలపడం అనేక రకాల అనుమానాలకు తావిస్తోంది. 2024, 2025లో పరీక్ష జరగలేదా అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ఆ లెటర్ లో పేర్కొనలేదు. మరి భగీరథ్ అప్పుడు ఎందుకు ఒకవేళ నిర్వహిస్తే ఎందుకు ఆయన ఎగ్జామ్ రాలేదు, నిర్వహించకపోతే యూనివర్సిటీ ఎందుకు నిర్వహించలేకపోయింది, ఒకవేళ రాస్తే పాస్ కాలేదా, పాస్ అయితే 3 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి సబ్జెక్టులు ఇప్పుడు అత్యవసరంగా మారడానికి కారణం ఏంటిది అనేటువంటిది కూడా తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. అసలు బెయిల్ సమాచారం ఇంతవరకు బాధిత కుటుంబానికి కూడా తెలియదు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు బాధితురాలి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నారా లేదా అనేటువంటి అంశాన్ని కూడా ఎక్కడా చెప్పలేదు. బెయిల్ నిర్ణయంలో బాధితురాలికి భద్రత ఎంత ప్రాధాన్యం ఇచ్చారనేటువంటి అంశం కూడా ఎక్కడా తెలియదు. బాధితురాలికి సమాచారం లేకుండా అనేక రకాల అనుమానాల మధ్య బెయిల్ ఇచ్చారనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. పరీక్ష ముఖ్యం అనుకుంటే సాక్షుల భద్రత కూడా ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ జడ్జిమెంట్ పైన పూర్తిగా ఈ వచ్చినటువంటి బెయిల్ పైన అనేక రకాల అనుమానాలు కలుగుతా ఉన్నాయి. కేవలం వారం రోజుల కోసం భగీరథ్ను బయటికి తీసుకురావడానికి ఒక కుట్రపూరితంగా ఈ డ్రామా అయితే ఆడారనేటువంటి అనుమానం కలుగుతోంది. మరి మహీంద్రా యూనివర్సిటీ తప్పు జరిగిందా, అక్కడ ఇచ్చినటువంటి లెటర్ తప్పు జరిగిందా, లేదంటే దీంట్లో సాక్షులను ప్రభావితం చేసేలాగా ఏదైనా కుట్ర జరగబోతుందా అనేటువంటిది మాత్రం అవసరం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.